గుడ్ మార్నింగ్. ప్రేయర్ చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. రాత్రంతయు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, నీ కృపతో నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించి, అయా సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. దేవా, ఎవరైతే విశ్వాసముతో నీ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి, లోకాశల మీద విజయాన్ని మాకు ఇవ్వండి. అయ్యా, నీ వాక్యమును మాలో నింపి, నీ శక్తి చేత బలము చేత మమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉన్నారు. వారందరినీ దర్శించి ప్రభువా, గొప్ప విజయము ఉత్తీర్ణతతో వారు నేను విజయము పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. చదివింది ఎగ్జామ్స్లో రాసి కృపను వారికి ఇచ్చి, అయా సాతాను వారి మైండ్ని డైవర్ట్ చేయకుండా అయా నీవే వారికి తోడైండి నడిపించమని అడుగుతున్న వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుండండి తండ్రి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ రక్షించండి. రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీవే సహాయం చేయండి. నిన్ను ప్రేమించు వారిని నీవు తప్పిస్తానన్నావు. ప్రతి ఆటంకముల నుండి, గండముల నుండి అయా ప్రతి ఒక్కరిని తప్పించండి దేవా. ఎందుకంటే నీ సన్నిధిలో వారు నిన్ను ప్రేమిస్తూ విశ్వాసముతో నాయనా నీ సన్నిధిలో అడుగుతున్నారు. వారిని దర్శించమని అడుగుతూ ఉన్నాం నాయనా. ఎంతోమంది బిడ్డలు అనేక రకములైన సమస్యల చేత, సాతాను శోధనల చేత అయ్యా మరి నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, ఆత్మీయ స్థితిలో పడిపోతున్నారు. వారందరినీ లేవనెత్తండి. నీ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచండి. అనారోగ్యంగా ఉన్నవారిని ప్రభా స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ప్రభా నీవే లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం అయ్యా. ఇంకా ఈరోజు ప్రభా ఏ నూతన కార్యాలు తలపెడుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి కార్యమును సఫలము చేయమని అడుగుతూ ఉన్నాం దేవా. ఇంకా ఏ అవసరతలు, ఏ కోరికలు మరి వారు నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నారో ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం దేవా. ఇంకా నాయనా ప్రతి ఒక్కరిని ప్రభా నాయనని దీవించండి. నీ సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యములను అక్కడ జరిగించండి. ఎంతమంది అయితే నీ సేవకులు, దైవజనులు ఉన్నారో వారందరినీ ప్రభా నీవే బలపరిచి వారి కుటుంబాలను దీవించి వారి ప్రయాణాలలో వారి యొక్క నేను ప్రతి పనిలో మీరు తోడయండి. ప్రతి సంఘమును నీ యొక్క రాకడ మేఘంలో ఎత్తబడే బిడ్డలుగా ఉండినట్లుగా సహాయం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.